హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ప్రియాంక శివ్ గురించి మాట్లాడదాం. శివ్ అరుస్తుంటే ప్రియాంక చాలా పాపం, చాలా విషయాలకు శివ్ అది కాదు, శివ్ ఇది, శివ్ అది అది అని చాలా మంచి చెప్తుంది. ఫస్ట్ గేమ్లో ఓడిపోయింది, ఓకే హ్యాపీ, పాపంలే అని అనిపించింది. ప్రియాంక చాలా నిజంగా చాలా తెలివి గల అమ్మాయి. నిజం చెప్తున్నా, చాలా తెలివి ఉంటుంది అమ్మాయికి. అంటే మనకు లేదా అంటే మనకు అంత లేదు. నాకు బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక చాలా ఇష్టం. అమ్మారు ప్రియాంక, శోభా శెట్టి, వీళ్ళు ముగ్గురు నాకు చాలా చాలా ఇష్టం. నేను చాలా సపోర్ట్ చేశాను కూడా వాళ్ళకు. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టలేను వీడియోస్, అదొకటి. తర్వాత ప్రియాంక శివ్లో ఒక విషయం చెప్తా. శివ్ ఏంటంటే కోపం తగ్గించుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళనే అందరు ఓకే, శివ అట్లా హైపర్గా ఉండడంలో తప్పేం లేదు, కానీ అంత హైపర్గా ఉంటే కొంచెం చాలా ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్లో అనే ఒక థాట్ ఉంటుంది. అదొక విషయంలోనే నాకు కొంచెం అరే ఏంద్రబాబు అని ఒకటి అనిపిస్తుంది. తర్వాత గేమ్స్ మాత్రం ఇచ్చి పడేస్తుండ్రు. ఈరోజు ప్యారడైజ్ హౌస్లోకి వెళ్ళారు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారంట. మళ్ళీ అది ఎలిమినేట్ ఎందుకు అయ్యారో ఏమైందో మనకు తెలియదు. ఎలిమినేట్ అయ్యారని కూడా అన్నారు. చూద్దాం శివ్ ప్రియాంక ఎలిమినేట్ అయ్యారా లేదా కూడా మనం నెక్స్ట్ వీక్లో చూడాలి. ఈ వీక్ మన బ్రిటిష్ సందే ఎలిమినేట్ అవుతారని కూడా మనకు చాలామంది చెప్పిండ్రు, అది మనకు తెలిసిందే. కానీ ఒక విషయం చెప్తా, ప్రియాంక శివ్ నిజం వీళ్ళిద్దరు జంట చాలా బాగుంటుంది. శివ్ లాస్ట్లో గెలిచారు, వాళ్ళకి పాయింట్ క్రెడిట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ శివ్ ప్రియాంక. కానీ కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుంది శివ్, ప్లీజ్. అంతే, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నా ఫేవరెట్ కపుల్స్ కూడా వీళ్ళే బాగుంటారు. బ్రిట్ సంధ్య తర్వాత వీళ్ళే నాకు ఇష్టమని నా చెప్తాను.